ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఉత్తరాంధ్ర భీమిలిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల తొలి శంఖారావంలో భాగంగా సిద్ధం పేరుతో నిర్వహించిన కార్యక్రమంపై విజయనగరం జిల్లా టీడీపీ విమర్శలతో దాడి చేసింది. విజయనగరం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జునతో పాటు విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదితి గజపతిరాజు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో అప్పులు ఊబిలో దించాడని ధ్వజమెత్తారు. ఆదితి గజపతిరాజు మాట్లాడుతూ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, దేనికంటే అన్ని రంగాల్లో అధిక ధరలతో సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. ప్రతి రంగంలోనూ పెరుగుతున్న ధరలకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా అని, అదే సీఎం జగన్ సిద్ధమా అన్న కార్యక్రమం నిర్వహించారని ఆదితి గజపతిరాజు విమర్శించారు. నీకు ఇమ్మన్నా దేనికోసం రిలేట్ అవ్వలేదు. ఒక సభ పెట్టారు. అలాగే విజయనగరం మొత్తం చూస్తుంటే సిద్ధం అని ఫ్లెక్సీలు పెట్టి మా ఎమ్మెల్యే గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్లెక్సీ మీద ఉన్నారనమాట. వారు సిద్ధమవుతే అయి ఉండొచ్చు, కానీ ప్రజలు అయితే సిద్ధంగా లేరు. ప్రజలు ధరలు ఇంత పెరిగిపోయినాయి, ఇంకా కాస్త పెరిగిపోతుందని ప్రజలు సిద్ధంగా లేరు. ఆల్రెడీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధరలు పెంపుదలలో అన్ని విధాలుగా ధరలు పెరిగిపోయినాయి. ఉప్పులు, పప్పులు, నూనె, డీజిల్ పెట్రోల్కి వస్తే అదనపు మన స్టేట్లో ఎక్స్ట్రా ట్యాక్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే కరెంట్ బిల్ చూస్తుంటే ప్రతి ఇంటికి కరెంట్ బిల్లు ఒక షాక్ లాగా వాళ్ళకు కొడుతుంది. ప్రజలైతే మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకోవటానికి సిద్ధంగా లేరు. అలాగే చూస్తుంటే ఆర్టీసీ ఛార్జీలు, అలాగే చూస్తుంటే ఆర్టీసీ బస్సులు మెయింటెనెన్సు, ఏ విధంగా మెయింటెనెన్స్ కూడా లేదు. అలాగే చూస్తే వాళ్ళ ఆస్తి పన్ను కూడా 30% పెంచారు. అలాగే చూస్తే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచారు. ప్రజలైతే ఈ ఛార్జెస్ పెరుగుదలకి సిద్ధంగా లేరు. అదేవిధంగా విజయనగరంలో చూస్తే 12 రోడ్లు మన ప్రభుత్వంలో చేయటం జరిగింది. 12 రోడ్లు మనం ప్రతిపాదన పెట్టాము, 8 చేయటం జరిగింది. ఆ మిగిలిన 4 కూడా వాళ్ళు చేయలేకపోయారు ఈ 5 సంవత్సరాల్లో. ప్రజలైతే ఇటువంటి ల్యాక్ ఆఫ్ అభివృద్ధికి సిద్ధంగా లేరు. నిన్ననే వైకాపా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అంతా కూడా కలిసి భీమిలి నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం సభ పెట్టుకోవడం అనేది జరిగింది. ఆ సభ పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా మాకే ఓటేయాలని చెప్పి ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ప్రతి కుటుంబంలో అంట ఒక సైనికులు ఉంటారంట. ఆ ప్రతి కుటుంబంలో ఉన్న సైనికులు కూడా వైకాపా పార్టీకే ఓటు పడేలాగా చూస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు. మరి మా అందరికీ కూడా ఆ సభ చూసినా, ఆయన మాట్లాడిన మాటలు చూసినా నవ్వొచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటే ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు, ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో విసుగు చెందిపోయారు. ఎవరైనా నాయకులు పరిపాలన చేసినప్పుడు ఎంతో కొంత అసంతృప్తి ప్రభుత్వం మీద ఉంటుంది, అది వాస్తవమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేసిన ఘోరమైన తప్పిదాలు అన్నీ ఇన్ని కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల మన రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయిందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేయాలండి? ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి? గ్రామాల్లో ఉన్న కుటుంబాలను కానివ్వండి, పట్టణాల్లో ఉన్న కుటుంబాలను కానివ్వండి, అందరినీ కూడా రెక్కలు విరిచేసిన మాట వాస్తవం కాదా? గ్రామాల్లోకి ఈరోజు మేము సాయంత్రాలు పర్యటనలకు వెళ్తూ ఉంటే
ఇళ్లల్లో లైట్లు ఆపేసి కూర్చుంటున్నారు. బహుశా ఇంటి లోపల ఎవరూ లేరని చెప్పి మేము వెళ్ళిపోతా ఉంటే ఎవరో ఒకరు అప్పుడు బయటకు వస్తున్నారు. ఏంటమ్మా లైట్ ఆపుకుని కూర్చుంటున్నారు అంటే, లైట్ వేసామంటే 3,000 రూపాయలు బిల్లు వస్తూ ఉంది అంటున్నారు. అంటే పేద ప్రజానికానికి కూడా మీరు 3-4 వేల రూపాయలు విద్యుత్ బిల్లు అవుతా ఉంటే వాళ్ళు ఈ సమాజంలో ఏ రకంగా బతుకుతారండి? ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.